మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గేందుకు ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. సావిత్రి కాంతమ్మ, సమ్మక్క మేడం ఇటు చూడండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ఇవి కట్టుకొని రావాలి, సరేనా? ఏమయ్యా అందరు పొట్టువాడే ఉన్నారు. మందమరిలో కళ్యాణ్ లక్ష్మి ఇంద్రమ్మ చీరల పంపిణీ జరగడం జరిగింది. నేను అందరికీ కూడా ఇదే విశ్వాసం ఇప్పించాను. ఇక్కడ మందమరిలో కూడా ఎవరికైనా భూమి వారి పేరు మీద ఉంటే మహిళలకు వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లులు శాంక్షన్ చేపిస్తాము. ప్రస్తుతము మన మందమరిలో 500 ఇంద్రమ్మ ఇల్లులు శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. పోయిన సంవత్సరము 3500 ఇల్లులు ఏదైతే ఉందో మన మందమరికి 500 ఇల్లు శాంక్షన్ చేపిస్తాము. వచ్చే రోజులలో కూడా కైతాన్పల్లిలో కూడా ఇంద్రమ్మ ఇల్లులు కార్యక్రమము, అక్కడ కూడా 500 ఇల్లులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరందరూ కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ లిస్ట్ తీసుకొని మున్సిపల్ కమిషనర్స్కి ఇస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళకు అలాట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మన చెన్నూరు ప్రాంతానికి అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవల రావాలి, ఇక్కడ చెన్నూరులో 55,000 ఎకరాలకు సాగునీటి కోసము ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి అప్పుడు మన తుమ్మిడిగట్ట ప్రాజెక్ట్ క్లియర్ కావడం జరిగింది. దాంట్లో సుమారు 11,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్నారు. ఇంకొక 25,000 కోట్ల ఖర్చు పెట్టినుంటే మొత్తం ప్రాజెక్టే పూర్తిగా అయింది. కానీ కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడానికి ఆ ప్రాజెక్ట్ అక్కడి నుంచి తరలించి మేడిగడ్డకు తీసుకుపోవడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ 1,00,000 కోట్ల ఖర్చు పెట్టిన తర్వాత కూడా నీళ్లు సరఫరా చేయడానికి ఇప్పటి వరకు చేయలేదు. 60 టీఎంసీలు నీళ్లు ఈ 4 సంవత్సరాల్లో చేసి మళ్ళీ దాని తర్వాత గ్రావిటీ నుంచి పైనుంచి తుమ్మడిగట్టకి ఎల్లంపల్లికి వస్తుందని చెప్పి ఆ నీళ్లు కూడా వదిలేయడం జరిగింది. అంటే వృధా కావడం. 3,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు కూడా ఖర్చు పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్టు నిజంగానే ప్రజలకు ఉపయోగం లేకుండా అయింది. మేము ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు లేదు, దీనికి కేసీఆర్ ఇంతకుముందు కూడా మాట ఇచ్చిండు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభం చేస్తానని, కానీ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి 150 మీటర్స్ వరకు ఒప్పుకునేలాగా ప్రయత్నం చేస్తున్నాము. మేము బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరికీ కోరుతున్నాము, మీకు ఇక్కడ మహారాష్ట్రకి ఏం నష్టం ఉండదు. ఏదైతే నష్టపరిహారం రావాలో 150 మీటర్స్లో సుమారు 3,000 ఎకరాలే దాంట్లో మునిగిపోయే పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా మంచి నష్టపరిహారం ప్యాకేజ్ ఏదైతే ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత మీరు కూడా సంతోషంగా ఒక కొత్త కాలనీ కట్టుకోవచ్చు. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. కానీ తెలంగాణ ప్రజలకు 2 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్ట్ వలన ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇంకొక 14 ఎకరాలు చేవల్ల వరకు పోయడానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. మేము బీజేపీ నాయకులకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, పోయి మేము మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒత్తిడి వేసి 152 మీటర్స్లో
వారు ఒప్పుకునేలాగా చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలుపై తీవ్ర విచారణ చేస్తున్నారు. అది ఎక్కడ ఏది విద్యుత్ కొనుగోలుకు సంబంధించి నిన్న క్యాబినెట్ కూడా మాట్లాడుతున్నారు. దాని మీద విద్యుత్ కొనుగోలులో అన్ని అవకతవకలు జరిగినట్టు నిన్న క్యాబినెట్కి ఒక నోట్ వచ్చింది. క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ఎంక్వైరీ చేపించేది అవసరం ఉంది. ఎంక్వైరీ చేపించి ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమయ్యేలాగా నిర్ణయాలు తీసుకున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయంలో మేమందరం కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే ఈ కొనుగోలులో, కరెంట్ కొనుగోలులో ఓ 1 రూపీ తేడా ఉన్నప్పటికీ కూడా లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంకు నష్టపోతున్నది. ఆల్రెడీ అప్పుల రాష్ట్రం ఉంది. కాళేశ్వరంలో 10,000 కోట్ల రూపాయలు అప్పియాలి. ఇంకా జెన్కో లాంటి సంస్థలకు, డిస్కామ్లకు 54,000 కోట్ల అప్పు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిపోయింది. దాంతోపాటు 43,000 కోట్ల పాత బకాయిలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము బకాయిలు పెట్టి పోవడం జరిగింది. సుమారు 1,20,000 కోట్ల రూపాయలు పాత బిల్లులు ఇప్పటి వరకు ఎంప్లాయీస్కి కూడా, మన రిటైర్డ్ ఎంప్లాయీస్కి 14,000 కోట్ల రూపాయలు వాళ్ళకు బకాయిలు. అంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి టీఆర్ఎస్ పోయింది. మళ్ళీ కూడా ప్రజలకు హామీ ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినారో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి అన్ని కార్యాచరణలు తీసుకోవడం జరిగింది.